తెలుగుదేశంలోనే మొదలుపెట్టారు. అలాగే వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి పెన్షన్ని రివ్యూ చేస్తా అది ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే అన్ని విధాలుగా మనం వెల్ఫేర్ కోసం పబ్లిక్ కోసం ఎన్నో చేసినాం. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినప్పుడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలుపెట్టారు. అంటే పేద ప్రజలు అందరి ప్రజలకి గౌరవంగా బతకడానికి ఒక అవకాశం ఉండాలని, అందరికీ భోజనం ఉండాలని, అందరికీ ఒక ఇల్లు ఉండాలని, అందరికీ గౌరవమైన బట్టలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళాలి. వెల్ఫేర్ అనేది ఎంతో బాగా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఆ రోజుల్లో మొట్టమొదటిసారి పెన్షన్ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపీస్తో వారు మొదలుపెట్టారు. ఆ రోజుల్లో 35 రూపీస్ అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే నాకు ఒకరు చెప్పారు కూడా, ఆ రోజుల్లో 35 రూపీస్ అంటే మనకి ఎన్నో సరుకులు అన్నీ వచ్చేసాయి. ఈరోజు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఇది రివ్యూ చేస్తా నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పెన్షన్ మనం 4,000 రూపాయలకి పెంచాం. అయితే ఎలక్షన్ ప్రామిసెస్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల ప్రత్యేకంగా 7,000 రూపాయలు అనేది ఏప్రిల్ నెల నుంచి రావటం జరిగింది. అయితే ఈ ఒక్క నెలకి 7,000 రూపాయలు ఒకటేసారి వాళ్ళకి వచ్చింది. కానీ పెన్షన్స్ అయితే మన విజయనగరంలో 23,303 పెన్షన్స్ మనం ఇస్తున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 6 గంటలకి మొదలుపెట్టి ఈరోజే పూర్తి చేయాల్సిన ప్రయత్నం అందరూ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు. ఎవరికైతే మిగులుతాదో రేపు అది కంటిన్యూ చేస్తారు. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తారు. అలాగే ఎంప్లాయీసే పెన్షన్ ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం జరిగితే దీంట్లో నాకు తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ ఈ పెన్షన్స్తో సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడపగలుగుతారని కోరుతూ సెలవు తీసుకుంటాను.